చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. దానికి ఉన్న అవకాశం ఏంటంటే లోన్ ద్వారా, ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ సిబిల్ ఇష్యూ ఉండటము, లేదంటే కొలెటరల్ ఆస్తులు పెట్టలేకపోవటము ఇష్యూ ఉండటం వల్ల కూడా ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోతారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉందా? ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ లోన్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఇద్దరి యొక్క లోన్ హౌట్ ఇట్ పాసిబుల్ లోన్ అంటే వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేస్తారు. స్టూడెంట్ యొక్క సివిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉండి పేరెంట్ యొక్క సివిల్ స్కోర్ లేని ప్రాబ్లం ఉన్నా కానీ 100% ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్కి అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రజెంట్ స్టూడెంట్స్ ఈ లోన్ యాప్స్ ద్వారా 1000, 2000 ఇట్లా అప్ టు 10,000 వేరియేషన్లో తీసుకుంటున్నారు. డిస్టర్బ్ చేసుకుంటారు. సివిల్ స్కోర్ డిస్టర్బ్ చేసుకుంటారు. ఇట్లా డిస్టర్బ్ చేసుకున్న టైంలో ఏమిటంటే లోన్ శాంక్షన్ మేనేజర్ గారు మెయిన్గా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బేసిక్గా తీసుకుంటారు. పేరెంట్స్ యొక్క సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఇతర ప్రాబ్లం ఉన్నా పెద్దంత ప్రియారిటీ తీసుకోవాలి. మాకు రీసెంట్గా కేసు వచ్చింది. స్టూడెంట్స్ యొక్క సివిల్ స్కోర్ 420 ఉంది, లైక్ పేరెంట్ యొక్క సివిల్ స్కోర్ 500 అబౌవ్ చేంజెస్ ఉన్నాయి. ఇద్దరు చాలా హెవీ ప్రాబ్లంలో ఉన్నాయి. కానీ ఆల్రెడీ అడ్మిషన్ వచ్చేసింది. వీళ్ళు యూకే అడ్మిషన్కి అప్ టు 7 lakhs చేంజ్ అమౌంట్ కట్టేసి కూర్చున్నారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కావాలని చెప్పేసి వచ్చారు. ఇటువంటి టైంలో ఏంటంటే చేసాం, కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి టైంలో ఏంటంటే మనం కొలెక్ట్రాల్ వితౌట్ కొలెక్ట్రాల్, విత్ కొలెక్ట్రాల్. సో ఇటువంటి టైమ్స్లో మనం వాళ్ళకి ఉన్న ఎస్ఎస్ని బేస్ చేసుకొని విత్ కొలెక్ట్రాల్తో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అప్ టు 45 lakhs మేము శాంక్షన్ చేయించేసి స్టూడెంట్ ఆల్రెడీ యూకేలో సెటిల్ అయిపోయి ఉన్నాడు. బిఫోర్ మాకు వాళ్ళ యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి అయినా చెక్ బౌన్స్, సివిల్ స్కోర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బిఫోర్ మాకు ఇంటిమేట్ చేస్తే రావడానికి ఎంత పర్సెంటేజ్ ఉంది, రాకపోవడానికి బిఫోర్ ఇంటిమేట్ చేసి వదిలేస్తాం స్టూడెంట్కి.